నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీలో అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్ 78.36% పోలింగ్ నమోదు తెలంగాణలోనూ పోటెత్తిన ఓటర్లు 64.93% ఓటింగ్ నమోదు నాలుగో విడతలో 67% పోలింగ్ బెంగాల్లో అత్యధికంగా 75% ఓటింగ్ నమోదు ఏపీలో పలు చోట్ల ఉద్రిక్తతలు ఆందోళనకారులపై పోలీసుల లాఠీచార్జ్ తిరిగి హైదరాబాద్ కు సీమాంధ్ర జనం పంతంగా టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ నేడు వారణాసి అభ్యర్థిగా మోదీ నామినేషన్ హాజరు కానున్న బీజేపీ ఎన్డీఏ రాష్ట్రాల సీఎంలు మహిళ కిడ్నాప్ కేసులో రేవణ్ణకు ఊరట బెయిల్ మంజూరు చేసిన కోర్టు బ్రెజిల్ను వదలని వరదలు 150 మంది మృతి మహిళ కిడ్నాప్ కేసులో రేవణ్ణకు ఊరట బెయిల్ మంజూరు చేసిన కోర్టు సొంత ఊర్లో ఓట్లేసిన ప్రజలు సాయంత్రానికి తిరిగి తెలంగాణ బాట పట్టారు. కార్లు, బస్సులు ఏ వాహనం దొరికితే అది పట్టుకుని హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో నిన్న సాయంత్రం 5 గంటల దాటాక ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్ గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20,000కు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తూ ఉంటాయి. నిన్న మాత్రం సాయంత్రం 6:30 గంటలకు వీటి సంఖ్య 35,000కు పైగా చేరింది. రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు అంచనా. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వివిధ దేశాల నుంచి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు 3-4 నెలలుగా ప్రచారంలోనూ పాల్గొన్నారు. నిన్న ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటేశారు. అధిక శాతం ప్రవాసాంధ్రులు సాయంత్రానికే తిరుగు ప్రయాణమయ్యారు. సొంత ఊర్లో ఓట్లేసిన ప్రజలు సాయంత్రానికి తిరిగి తెలంగాణ బాట పట్టారు. కార్లు, బస్సులు ఏ వాహనం దొరికితే అది పట్టుకుని హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల్లో
నిన్న సాయంత్రం 5 గంటల దాకా ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్ గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20,000కు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తూ ఉంటాయి. నిన్న మాత్రం సాయంత్రం 6:30 గంటలకు వీటి సంఖ్య 35,000కు పైగా చేరింది. రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు అంచనా. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ దేశాల నుంచి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొందరు 3-4 నెలలుగా ప్రచారంలోనూ పాల్గొన్నారు. నిన్న ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటేశారు. అధిక శాతం ప్రవాసాంధ్రులు సాయంత్రానికి తిరుగు పయనమయ్యారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈ గొడవలకు కారణం మీరంటూ వైసీపీ నేతలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మల్లమ్మ సెంటర్లో జై బాలయ్య అని రాసి ఉన్న బొలెరో వాహనాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. వాహనానికి నిప్పంటించారు. దీంతో పట్టణంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఎందుకు చేస్తున్నారు మహమ్మద్ అటు నంద్యాల జిల్లా ఫరూక్ నగర్లో ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి కారును తెలుగుదేశం నాయకుడు తులసిరెడ్డి అడ్డుకున్నారు. ఓటు వేయడానికి వెళ్తున్న టీడీపీ ఓటుని అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేతో ఘర్షణకు దిగాడు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. నగరంలోని 28వ వార్డులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 155, 156 వార్డుల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. జమ్మలమడుగులోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అనుకున్న సమయంలో ఒక్కసారిగా తలెత్తిన ఘర్షణ వాతావరణం చెలరేగింది. బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు బలమైన గాయమైంది. మరోవైపు వైసీపీ నేత అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ బూత్ వద్ద ఒకరిపై ఒకరు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ పై ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమే ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందని అభివర్ణించారు. టీడీపీ నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేసిన ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మలేదని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి తమ ఎజెండా అని, పేదల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు ఉదయం నుంచి అరాచకాలకు తెరలేపారని సజ్జల మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ పోలింగ్ రోజు వచ్చేసరికి దాని డెస్పరేషన్, ఆ నిస్పృహ, ఆ నైరాశ్యం ఎంత పరాకాష్ఠకు పోయినాయో, ఏ రకంగా
తట్టుకోలేక రెచ్చిపోయే టీడీపీ కార్యకర్తలు అనబడే గూండాలు కానీ లేదా వాళ్ళకు అనుకూలంగా ఈరోజు పొత్తు వల్లనో దాని వల్ల పోలీస్ అధికారులు కానీ లేదా ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల పేరిట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ మనం ఈరోజు జరిగినంత ఏకపక్షంగా వాళ్ళ వైపు నుంచి జరిగిన దాడులు హింసాకాండ రుజువు చేస్తారు. ఎట్లాగైనా సరే ఏదో ఒక రంగం పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది. దురదృష్టకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ ఇది చేసినట్టే, బందికానాల్లో చేసినట్టే చేశారు. కేంద్రంలో ఉన్న పార్టీతో పెట్టుకుంటే అధికారం అండగా ఉంటుంది, ఇటుపక్క ఒక సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం అండ వస్తుంది ఇంకొక ఆయనతో. అన్నీ పెట్టుకొని ఏది చేసినా ఆఖరికి నువ్వు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోకుండా, లేదంటే ప్రజల ఆకాంక్షలకు తగినట్టు ఉండకుండా, ఎప్పుడు మేమన్నట్టు నువ్వు గతంలో ఏం చేసినావో చెప్పకుండా, రేపు ఏం చేయబోతున్నావో స్పష్టత ఇవ్వకుండా, నువ్వు ఆఖరకు మొదలుపెట్టి ఈరోజు పోలింగ్ డే వరకు నువ్వు నడిపిన నాటకాలన్నీ ఈరోజు పరాకాష్ఠగా దానికి అవేం ఆ పప్పులు ఉడకలేదని తెలిసాక దాడులకు తెగబడడం, హింసాకాండకు తెగబడడం, రిగ్గింగ్కు పాల్పడ్డారు తెలుగుదేశం మూకలు. అడ్డంగా ఈవీఎంలు పగలగొట్టారు చాలా చోట్ల. వీటి మీద కంప్లైంట్లు ఇచ్చాము. దాదాపు 80 పైగా ఈ ఒక్కరోజే వీళ్ళ దుశ్చర్యలన్నీ ఈసీకి కంప్లైంట్లు ఇచ్చాము. ఏ అట్టడుగు వర్గాలైతే మాకు అండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నాయో గతంలోనూ ఇప్పుడు కూడా, ఎవరి కోసమైతే జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారో సంక్షేమ అభివృద్ధి కోసం, వాళ్ళంతా కూడా జగనన్నతో మేము ఉన్నామని ఈరోజు ఓటింగ్కు పెద్ద ఎత్తున రావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకునేందుకు అందరికి కూడా కృతజ్ఞతలు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. మొత్తం 64.93% పోలింగ్ నమోదైంది. ఇవాళ తుది గణాంకాలు వెల్లడైతే ఈ పోలింగ్ శాతం మరింతగా పెరగనుంది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా లోక్సభ ఎన్నికల పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ కొంత తక్కువగా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 71.34% ఓటింగ్ జరిగింది. ఓటర్లు చూపిన ఉత్సాహంతో 2019 లోక్సభ ఎన్నికలను మించి ఓట్లు పోలయ్యాయి. సాధారణ ఎన్నికల 4వ విడతలో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా పూర్తయింది. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 సెగ్మెంట్లలో 6 గంటల వరకు కొనసాగింది. సమయం ముగిసే సమయానికి వరుసలో నిలబడిన వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. గిరిజన గూడాలు, తండాల్లో కూడా పోలింగ్ బాగా జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూలో వేచి ఉన్నారు. అర్ధరాత్రి సమయానికి అందిన సమాచారం ప్రకారం 64.93% నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.47%గా, అత్యల్పంగా హైదరాబాద్లో 46.08%గా ఉంది. 10 నియోజకవర్గాల్లో 70% పైగా పోలింగ్ నమోదైంది. 2019లో కేవలం 5 నియోజకవర్గాల్లోనే 70% పోలింగ్ దాటడం గమనార్హం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో 50.34% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో నమోదైన పోలింగ్ శాతాలతో పోల్చి చూస్తే సికింద్రాబాద్, హైదరాబాద్లో పోలింగ్ తక్కువగా నమోదైంది. సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో 50% కూడా పోలింగ్ నమోదు కాలేదు. ఇక హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద భాజపా అభ్యర్థి మాధవీలత ఓ ఓటరు నకాబ్ను తీయించి చూడడంపై వచ్చిన ఫిర్యాదుతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో ఓటింగ్ పోటెత్తింది. ఎలక్షన్ జాతరతో పోలింగ్ బూతులన్నీ కిటకిటలాడాయి.
పల్లెల నుంచి పట్టణం వరకు ఓటర్లంతా ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని కనబరిచారు. వృద్ధులు, మహిళలు, యువత జోష్తో తరలివచ్చి ఓటు వేయడంతో పోలింగ్ శాతం పెరగడంతో ఫలితాలపై ఇప్పుడే రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మరి ఓటింగ్ శాతం పెరగడం దేనికి సంకేతం అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఏపీలో 175, అసెంబ్లీ 25, పార్లమెంట్ స్థానాలకు ఓటు వేయడం కోసం జనం పోటెత్తారు. ఉదయం నుంచే మహిళలు, వృద్ధులతో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా జనం ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు. మారుమూల గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఈసారి పొట్ట చేత పట్టుకొని వలస వెళ్లిన వారంతా కుటుంబాలతో సహా సొంత ఊరికి తరలి వచ్చి ఓటు వేయడం శుభ పరిణామం. ఇక ఈసారి కొత్తగా సుమారు 10 లక్షల మందికి ఓటు హక్కు కల్పించడంతో యువత కూడా అదే జోరుతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదైంది. 6 గంటల్లోనే 40.26% రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం పెరిగింది. మొత్తంగా ఈ పరిణామాలతో ఫలితాలపై ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు, ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్న అంచనాలు వేసుకుంటున్నారు అధికార విపక్ష నేతలు. పోలింగ్ కేంద్రాలకు జనం భారీగా తరలిరావడం తమకు లాభమేనంటోంది విపక్ష కూటమి. సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసమే ఓటును ఆయుధంగా మార్చుకున్న ప్రజలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారని, వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చి మరీ ఓటు వేశారని చెప్తున్నారు. యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చి మరీ ఓటు వేశారని చెప్తున్నారు. యువత ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు కాబట్టి వారు కూడా ఓటు వేసేందుకు ఉత్సాహాన్ని కనబరిచారని విమర్శిస్తున్నారు. ఇక తమ మేనిఫెస్టో ఆశాజనకంగా ఉండడంతోనే మహిళలు, వృద్ధులు భారీగా తరలివచ్చారని చెప్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఫ్రీ బస్సు సౌకర్యం, 3 గ్యాస్ సిలిండర్ల హామీ, 4000 పెన్షన్ వల్లే వారు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారంటున్నారు. ఇక సంక్షేమ పథకాల అమలుతోనే జగన్ పాలన కోరుకుంటూ మహిళలు, వృద్ధులు భారీగా ఓటు వేశారని అంటున్నారు అధికార పార్టీ నేతలు. పోలింగ్లో వాలంటీర్ల పాత్ర కీలకమని, తమ పరిధిలోని 50 ఇళ్లకు సంబంధించిన ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం వల్లనే ఓటింగ్ శాతం పెరిగిందని చెప్తున్నారు. ఉదయాన్నే వచ్చి ఓటు వేసి వెళ్లాలని వాలంటీర్లు సూచించడం, వారు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేలా ఏర్పాటు చేయడం వల్లనే ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారని, తమ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలకు కోరుకున్నారు కాబట్టే ప్రధానంగా వృద్ధులు, మహిళలు, యువకులు వచ్చి ఓటు వేశారని చెప్తున్నారు వైసీపీ నాయకులు. ఇలా ఎవరికి వారు చనాల్లో ఉన్నారు విపక్ష, అధికార పార్టీ నేతలు. మరి టగ్ ఆఫ్ వార్గా జరిగిన ప్రజాక్షేత్ర పోర్లో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి పట్టం కట్టారు, ఓడేదెవరు, నెగ్గేదెవరు అన్నది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ ఫలితాలు తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తమ గెలుపు తథ్యమన్నారు కూటమి అభ్యర్థి భూమా అఖిలప్రియ. ఈ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు తమ ఓటమిని అంగీకరిస్తూ నియోజకవర్గంలోని రుద్రవరం మండలంతో పాటు పలు ప్రాంతాల్లో ఘర్షణలకు దిగారన్నారు. ప్రజలు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కసితో పనిచేశారన్నారు. వైసీపీ నాయకుల ఆగడాలను పోలీసులు అడ్డుకోవడంలో విఫలమయ్యారన్నారు. నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు అఖిలప్రియ. ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని తెలిపింది. ఈ నెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేసింది. ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లా బల్లిమిల్లిలో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ప్రభావంతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం లభించింది.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.